హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మేము పెళ్ళికి అరిసెలు చలివిడి చేయడానికి ప్రాసెస్ మీకు చూపిస్తాము, చూడండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మా సోని పెళ్ళి కోసం అరిసెలు తయారు చేస్తున్నాం. దానికోసం మేము అన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందు నైట్ రైస్ నానబెట్టుకుంటాం. తెల్లవారు లేసి అది వడతీసి కొబ్బరికాయలు కూర చేసుకొని నెయ్యి, బెల్లం, షుగరు, యాలకి పొడి, కొబ్బరి పొడి అన్నీ రెడీ చేసుకొని తయారు చేసుకోవడానికి రెడీ అవుతున్నాం అండి. ఎన్ని కేజీలు అరిసెలు చలివిడి చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నీరు వడకట్టి పిండి మిల్లుకి ఇచ్చి ఆడిస్తారు. కొబ్బరి అండి, కొబ్బరి ఈ ముక్కలన్నీ కూడా చలిమిడి చేయాలి. ఇది అరిసెల కోసం కూర చేసుకున్నాం. దీన్ని నెయ్యితో వేపుకున్నాం. ఇలాచి పౌడర్ చేసుకోవడానికి వేడి చేసి ఉంచుకున్నాను. ఇది నెయ్యి అండి. చలిమిడికి అరిసెలకి చలిమిడికి కూడా నెయ్యి. చలిమిడి ప్రిపరేషన్ అండి. 11.5 కేజీలు రైస్కి 9.5 కేజీలు షుగర్ వేసి పాకం రెడీ చేస్తున్నాము. ఇలాచి పొడి రెడీ చేసుకున్నాము. ఇలాచి పొడి, దీనికోసం కొబ్బరి ముక్కలు అక్కడ వేగుతున్నాయి. కొబ్బరి ముక్కలు వేస్తున్నాము. ముక్కలు వేస్తానండి. యాలకి పొడి వేస్తున్నాము. యాలకి పొడి, ఏం పర్లేదు. ఈ కొబ్బరి ముక్క వేసాను, కంగారు పడి. అలాగే మొత్తం తగ్గింది. వేసేలే ఏటి విడదీసి వేస్తున్నాను. అలా వండ్లు పడిపోద్ది. ఆప్షన్ కలపలక్క. చలివిడి కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా పైన నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన పెళ్ళిళ్ళలో బిందె నిండా ఇస్తారు. సో ఆ ప్రాసెస్ కోసం చేశారు. అరిసెల్ ప్రిపరేషన్ చెప్పండి. అరిసెలు 5 కేజీలకి 2.5 కేజీలు బెల్లం, 2.5 కేజీలు పంచదార. కన్సిస్టెన్సీ ఇంకా బాగా అవ్వాలా? బాగా దగ్గర కావాలి. తీసినప్పుడు చెప్తాను, చూపిస్తాను. సౌండ్ రావాలి. కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నారు. ఓకే, ఎలా చెక్ చేస్తున్నారు అంటే ఓకే ఇప్పుడు అది బాగుందా? ఇంకా రాలేదు, ఇలాగంటే సౌండ్ రావాలి. ఓకే, సో ఇంకా అవ్వాలా? ఓకే ఓకే
ఇంకా రావాలా? వచ్చింది. ఓకే, కొబ్బరి కూరు ఇలా చేయండి. అరిసెలు చేయడం బిగ్గెస్ట్ టాస్క్. ఇలాచీ పౌడర్ అది. ఓకే, ఫుల్గా బాగా కలపాలి. పిండి వేస్తారు ఇప్పుడు. ఇది బియ్యం పిండి కదా? ఓకే, ఇప్పుడు బియ్యం పిండి వేసి కలపాలి. ఎన్ని కేజీలు అది బియ్యం పిండి? అది పాకం 5 కేజీలు పాకమే, కానీ హాఫ్ 2.5 షుగర్, 2.5 బెల్లం. ఓకే, 5 కేజీల పిండికి 5 కేజీలు స్వీట్. లో ఫ్లేమ్లోనే పిండి స్లోగా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే అరిసె మంచిగా రాదు. ఎస్, ఇంత వేయాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ ఇదంతా అయిన తర్వాత చేయడం ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అరిసెలు ఇన్ ద ప్రాసెస్. అరిసెలు బాగా ఏగిపోతున్నాయి, గుమగుమలాడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే పవిత్ర ఓకే ఈ పేస్ట్ చల్లారి పెట్టాలి. అరిసెల ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో ఉన్నది వేడిగానే ఉండాలి. కొంచెం ప్లేట్స్లో వేసుకొని అది చల్లగా అవుతుండాలి. ఇది చల్లగా అయిపోతే ఫుల్ క్వాంటిటీ, అప్పుడు అరిసె బాగా రాదు. సో ఇలా చూడండి, ఇలా అవుతుంది. ఫస్ట్ ఉండలు చుట్టుకొని మనకి ఏ సైజులో కావాలో ఫస్ట్ ఒక గిన్నెకి పాలిథిన్ పెట్టారు, దాని మీద ఆయిల్ వేస్తున్నారు. అదిగోండి, ఆ ఉండ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఆ సైజులో పెట్టుకొని ఇంకా అలా ఆయిల్లో వేయాలి. అది ఎలా పెట్టారు? ఎంత స్టీమ్, అదే ఏమంటారు, సిమ్లో పెట్టారా, హైలో పెట్టారా? మీడియంలో పెట్టాలి. ఓకే. ఈ ప్రాసెస్కి ఇద్దరు ఉండాలి, ఇద్దరు కాదు యాక్చువల్లీ 3 ఉండాలి. ఈవిడ గారేమో ఇక్కడ ఉండలు చుడుతున్నారు, 4 ఉండాలి. సో దొడ్డమేమో ఇవి చేస్తున్నారు, ఈ దొడ్డమేమో తీస్తున్నారు. అండ్ ఇక్కడ అయినవి ఇలా పెడుతున్నారు. అది ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా పేపర్ మీద పెట్టాలి. యాక్చువల్లీ గడ్డి మీద పెడతారు, ఇప్పుడు మనకి ఇక్కడ గడ్డి దొరకలేదు, సో ఇలా చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇలా ప్లేట్స్లో వేసి చల్లగా చేసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. చాలా బాగుంది. పోయిన తర్వాత ఫస్ట్ న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన గడ్డి ఫుల్గా వేసుకొని అవి ఇలా వేసుకోవాలి. అలా అయితే ఎక్సెస్ ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ ఈవిడ్ని కాపలాగా పెట్టాము, కానీ ఆవిడే తినేస్తుందేమో అని భయంగా ఉంది. షిక్తా వెల్మల ఏంటండి అవి? అరిసెలు, వేడి అరిసెలు. ప్లేట్తో వంపు, కాలుతుంది. ప్లేట్తో వంపు, దాని మీద కాలుతుంది. చిన్న కాలట్లేదా? చిన్న దొడ్డం ప్లేట్తో వంపేసి తర్వాత సర్దుకోమంది. ఇప్పుడు సర్దు.
అరిసెల్ని అలా వేసిన తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా గడ్డి. ఆ తర్వాత అవన్నీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. బాయ్.